ముందుగా ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాకాంక్షలు. అలానే దాంతోపాటు ఆయనకి ఎలకేట్ చేసినటువంటి పోర్ట్ఫోలియోస్ అంటే పంచాయతీరాజ్ శాఖ అవ్వచ్చు, లేకపోతే గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామాలకి వాటర్ సప్లై చేసేటువంటి శాఖ అవ్వచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు. సో ఈ డిపార్ట్మెంట్స్కి ఆయన పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఎందుకు అంటే రైట్ ఫ్రమ్ ద 2014 ఆయన పార్టీని ఫ్లోట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా హీఈస్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్. సో మనకి గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో డెవలప్మెంట్ జరగాలి, స్కిల్ డెవలప్మెంట్ అనేది గ్రామ స్థాయి నుంచి జరగాలి, యువతని ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి స్కిల్స్ని మనం ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికితీస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒలింపిక్స్ వరకు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు. సో ఆయన ఎప్పుడు కూడాను గ్రామాభివృద్ధి, యువత, వాళ్ళ యొక్క నైపుణ్యం వీటి గురించి, అలానే పర్యావరణం గురించి, అలానే మనకి అడవులు అనేవి కేవలం మనం చెట్లు కొట్టేసుకుని వాటిని సొమ్ము చేసుకోవడానికి కాదు, ఇది మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చేటువంటి ఒక అసెట్ లాంటిది అని చెప్పేసి ఆయన ఎప్పుడు అనుకుంటాడు. అండ్ అట్లానే ఇంకొకటి ఏంటి అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ దట్ వర్ నాట్ బీయింగ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ సో ఫార్, అంటే ఈ లాస్ట్ 5 yearsలో ఏవైతే ప్రాపర్గా యూటిలైజ్ అవ్వలేదో వాటిని యూటిలైజ్ చేసి గ్రామ స్థాయి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి చేరడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలానే జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ గారికి అండ్ అట్లానే కందుల దుర్గేష్ గారికి కూడా మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అంటే సివిల్ సప్లైస్ ప్రిడామినెంట్లీ అండ్ ప్రామినెంట్లీ ఒక మంచి పోర్ట్ఫోలియో అది నాదెండ్ల మనోహర్ గారికి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియో అది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం, కందుల దుర్గేష్ గారు సిన్స్ ఈ హైల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, సో ఆయనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు కాబట్టి వి స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఆయన చాలా బాగా కృషి చేస్తారు. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరీస్ మీద బాగా ఫోకస్ చేసి ఆ రెండు ఏరియాస్తో పాటు మిగిలిన ఆంధ్రప్రదేశ్ని కూడా టూరిజం పరంగా బాగా డెవలప్ చేస్తారని, అట్లానే అఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ ఇంకా బాగా ఫ్లరిష్ అవుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ అట్లానే టీడీపీ నుంచి కూడా మంచి మంచి పోర్ట్ఫోలియోస్ తీసుకొని ఈ రాష్ట్రానికి మీరందరూ కూడా కలిసికట్టుగా కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలో, యాజ్ అ జన సైనిక్ మేము ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలో మా తరపున కూడా మేము తప్పనిసరిగా మాకు తోచినటువంటి కాంట్రిబ్యూషన్స్ మేము చేస్తామని చెప్పి మేము ప్రామిస్ చేస్తున్నాము. జై హింద్.